పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయండి. కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఈ నెల 30వ తేదీ శనివారం పిఠాపురం నియోజకవర్గంలో జరగనున్న జనసేన పార్టీ అధ్యక్షులు పిఠాపురం అభ్యర్థి పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయాలని జనసేన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నాయకులు కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకులు కార్యకర్తలు ఎటువంటి ఘర్షణలు లేకుండా శాంతియుతంగా నిర్వహణకు సహకరించాలని, టీడీపీ బీజేపీలను కలుపుకొని పిఠాపురం అసెంబ్లీ, కాకినాడ ఎంపీ సీట్లు కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ కేకే రెడ్డి, మాల మహాగర్జన రాష్ట్ర అధ్యక్షులు దానం లాజర్ బాబు, తెలంగం శెట్టి వెంకటేశ్వరరావు, పిల్ల రమ్యజ్యోతి, చెల్లుబోయిన సతీష్, మామిడి మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. మన దృష్టి ప్రోగ్రామ్ మీద ఉండాలి తప్ప ఫొటోస్ మీద పెట్టి ప్రోగ్రామ్ని దయచేసి స్పాయిల్ చేయదు. అన్నీ అందరికీ అంటే 5 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాలు ఉండబోతున్నారు పిల్లలు. సో మొత్తం ఒక 4-5 మీటింగ్స్ ఉన్నాయి. ఆ 4-5 మీటింగ్స్లో మనం అందరం కలిపి ఫస్ట్ మీటింగ్లో ఎవరు వెళ్దాం, సెకండ్ మీటింగ్లో ఎవరు వెళ్దాం, థర్డ్ మీటింగ్లో ఎవరు వెళ్దాం, అన్ని మీటింగ్స్కి మనమే వెళ్ళిపోతే కొత్తగా రాబోయే రోజుని ఇప్పుడు రైస్ మిల్ అసోసియేషన్స్ అని, లాయర్స్ అని, పాస్టర్స్ అని అలాగా వీళ్ళందరినీ ఎప్పుడు కలుపుతాం? ఫస్ట్ మనం కలిసేద్దామా, లేకపోతే వచ్చేటోళ్ళు కలుపుతాం? అది సో ఎవరినైనా ఫస్ట్ మనము కొంతమంది కలుపుతాం, వచ్చేటోళ్ళని కూడా కల్పిద్దాం. సో పార్టీ బలోపేతం చేయడానికి ఈ ప్రోగ్రామ్ని మనం వాడుకుందాం. అలాగే 9వ తారీఖు వచ్చిన తర్వాత మీకు తెలిసి వైసీపీ పార్టీలో వచ్చి ఎవరైనా ఇతర నాయకులు ఆ పార్టీ చండాలమైన పార్టీ, అది అసలు నాకు నచ్చలేదు, అసలు పనికిరాదు, అండ్ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు ఎలాంటి నాయకుడే కావాలని ఎవరైనా ఉంటే కూడా మంచి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసేయండి. అక్కడ నుంచి డైరెక్ట్గా గోకులు గ్రాండ్కి వస్తారు. ఈవినింగ్ మన చేపులూరు రామాలయం సెంటర్లో అరౌండ్ 6 o'clock అంటే 5 కల్లా అందరూ అక్కడ గ్యాదర్ అయి ఉంటే 6 o'clockకి ఆ సభ స్టార్ట్ అవుతుంది, వారాహి సభ. దానికి మీ అందరూ కూడా సహకరించాలి, క్రమశిక్షణగా ఉండాలి. ఎక్కడ కూడా ఏ ల్యాబ్స్ లేకుండా పవన్ కళ్యాణ్ గారిని హెలీప్యాడ్ దగ్గర నుంచి మనం ఒక ర్యాలీగా తీసుకుని వెళ్తూ పోతే ఆ ర్యాలీలో ఏంటంటే ఓన్లీ 3 వెహికల్స్కే పర్మిషన్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి వెహికల్కి, తర్వాత సెక్యూరిటీ 2 వెహికల్స్కే పర్మిషన్ ఉంటుంది. కాబట్టి వారి వెహికల్స్ ముందు ఉంటే వారి వెహికల్స్తో పాటు వేరే కార్లు కానీ ఏవి కూడా దాంతోపాటు ఫాలో కాకూడదు. ఎందుకంటే యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా, ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారంగా ఫాలో అవ్వదు. కాబట్టి మీ అందరూ కూడా సహకరించాలి. ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఆ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి. అలానే పవన్ కళ్యాణ్ గారు 31st ఉంటారు, 1st ఉంటారు, 2nd 4 days ఇక్కడే ఉంటారు. అందరినీ కూడా కలుస్తారు. వారు ప్రతి ఒక్కరిని కలవటానికి, వాళ్ళతో మాట్లాడటానికి మీరు కూడా సహకరించాలి. దాంతోపాటు మళ్ళీ 9వ తారీఖు ఇక్కడికి వచ్చి ఉగాది కూడా ఇక్కడే చేసుకుంటారు. గొల్లప్రోలుకి నియర్లీ 12:45 కల్లా గొల్లప్రోలు హెలిప్యాడ్కి చేరుకుంటారు. అక్కడ నుంచి అమ్మవారి టెంపుల్, దత్తపీఠం, దాని తర్వాత వర్మగారి ఇంటికి వెళ్ళి వారిని మర్యాదపూర్వకంగా కలిసి తిరిగి గోకుల్ గ్రాండ్కి చేరతారు. ఈవినింగ్ 5:30కి చేబ్రోలు రామాలయం సెంటర్లో వారాహి మీద సభ ఉంటుంది. అనంతరం మళ్ళీ తిరిగి ఆయన గోకుల్ గ్రాండ్ 3 రోజులు పిఠాపురంలోనే ఉంటారు. రేపటితో కలిపి మొత్తం 4 రోజులు పిఠాపురంలోనే ఉండబోతున్నారు. అండ్ టీడీపీ కార్యకర్తలతో సమావేశాలు, జనసేన కార్యకర్తల నాయకులతో సమావేశాలు, అలాగే బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశాలు. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత 4 days పిఠాపురంలోనే ఉండి సార్ మొత్తం అంతా అన్ని పార్టీ నాయకులు కార్యకర్తలతో చర్చించి 9వ తారీఖున మళ్ళీ రాబోతున్నారు. సార్ ఇంక ఇక్కడే పిఠాపురంలోనే ఉండబోతున్నారు. ఆయన సొంత కూడా పిఠాపురం చేసుకోబోతున్నారు. టెంపుల్స్ దర్శనాలు అని చెప్పారు కదా, అది ఏ రోజు సార్? ఆదివారం లేకపోతే రేపేనండి. రేపే దిగంగానే అమ్మవారి దర్శనం, దత్తపీఠం దర్శించుకున్న తర్వాత మన మాజీ శాసనసభ్యులు పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ అయిన ఎస్విఎస్ఎన్ వర్మ గారి ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిసి మొత్తం పొద్దు భాగంగా మొత్తం అందరం ముందుకు ఎలా వెళ్ళాలి ఏంటి అనే కార్యాచరణ కూడా బాగా డిజైన్ చేసుకుని
హయ్యెస్ట్ మెజారిటీ పిఠాపురం నుంచి ఎలా తీసుకురావాలనే దాని మీద మొత్తం మాట్లాడారు. థ్యాంక్ యూ సార్.